జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రదాడి హేయమైన చర్య అని జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బ్రాడిపేట శంకర్ విలాస్ సెంటర్ నుండి లక్ష్మీపురంలోని మదర్ తెరీసా విగ్రహం వరకు జన సైనికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దాడిలో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందడం బాధాకరమని తోట చంద్రశేఖర్ అన్నారు. దేశ ప్రజల రక్షణకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల త్యాగాలు మరువలేనివని అన్నారు. దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో ఐక్యమత్యాన్ని విడదీయలేరన్నారు. మృతుల కుటుంబాలకు జనసేన తరపున సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కోఆర్డినేటర్ మాధ రాధాకృష్ణమూర్తి, నేతలు అన్నదాసు వెంకట సుబ్బారావు, కన్నసాని బాజీ తదితరులు పాల్గొన్నారు. పుల్వారా జిల్లాలో జరిగిన భారత సైనికుల మీద దాడిని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. అలానే 43 మంది అమరులైనటువంటి సైనికుల వారి మృతికి మేము ఎంతో సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నిన్నటి జరిగిన ఘటన జన సైనికుల్ని, ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో కదిలించి వేసింది, ఎంతో మనస్తాపానికి గురి చేసింది. ఈరోజు ఆ అమరవీరులైనటువంటి సైనికుల కుటుంబాలు వాళ్ళ వేదన వర్ణాతీతం. వారందరితో ఆ కుటుంబాలకి అండగా జన సైనికులు మేము ఉంటాము. అలానే జనసేన పార్టీ జాతీయవాదాన్ని ముందుకు తీసుకున్నటువంటి పార్టీ. భారతదేశ సమగ్రత మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని మేము జనసేన పార్టీ నుంచి ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. దీనికి ప్రతీకార చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో వాళ్ళ భూభాగంలో తీవ్రవాదులు భారతదేశం మీద సమగ్రత మీద చేస్తున్న దాడిని ఇంతకుముందు కూడా పార్లమెంటు మీద దాడి చేశారు, పఠాన్కోట్లో దాడి చేశారు. ఇవి రిపీటెడ్గా ఈ దాడులు భారతదేశ ప్రజలు ఏమాత్రం సహించడం లేదు. ఇది చాలా పిరికిపంద చర్య, చాలా హేయమైన చర్య. దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. దీనికి ప్రతీకార చర్య తీసుకోవడమే కాదు, ఇక మళ్ళీ ఇటువంటి ఘటనలు మళ్ళీ భారత భూభాగంలో జరగకుండా, మన సైనికులకి ఎటువంటి వాళ్ళకి హాని జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఇన్ని కుటుంబాలు అనాథలైపోయారు. ఆ అమరవీరులోకి వాళ్ళు అమరవీరులు అయ్యారు. కానీ ఇలా మన సైనికుల్ని మనం పోగొట్టుకుంటూ ఉంటే మళ్ళీ మన ఆత్మస్థైర్యాన్ని మనం కోల్పోతాం. అందుకే మేము జన సైనికులందరూ ముక్త కంఠంతో మేము చెప్తున్నాం, అమరవీరులైన కుటుంబాలకి మేము అండగా ఉన్నాం. ఇటువంటి చర్యల్ని మేము ఖండిస్తున్నాం. అలానే భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. వీరు వెంటనే దీనికి తగిన శాస్తి చెప్పాలి, ఈ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలి. మళ్ళీ ఇటువంటి హేయమైన చర్యలు పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకొని ఈ తీవ్రవాద సంస్థలు చేటువంటి ఇటువంటి కార్యకలాపాలని మనం వెంటనే అరికట్టకపోతే మళ్ళీ ఇటువంటి పెచ్చుమిల్లు పోతాయి. ముందు భారతదేశ ప్రజల ఆత్మస్థైర్యం దానికి సంబంధించిన మళ్ళీ డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.